ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయితే వైసీపీని ఓడించేందుకు టీడీపీ జనసేన కూటమి బలంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. టీడీపీ జనసేనలను ఓడించేందుకు వైసీపీ కూడా వ్యూహాలు రచిస్తుంది. ఈ మేరకు గత అసెంబ్లీ ఎన్నికల ఫార్ములా అప్లై చేస్తుంది వైసీపీ. గత 2019 ఎన్నికల్లో వైసీపీకి బూస్టింగ్ రావడానికి ఆ పార్టీ వ్యూహకర్తలు ఓ సినిమాను ప్లాన్ చేసి విడుదల చేశారు. ఆ సినిమాలో ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథను తెరకెక్కించి అందులో తన తనయుడు జగన్ పాత్రను చూపించారు. అలాగే వైసీపీకి సపోర్టుగా టీడీపీకి వ్యతిరేకంగా టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా విడుదల చేశారు. ఆ సినిమాలు ప్రేక్షకుల్లో ఆదరణ పొంది అప్పటి 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపొందడానికి దోహదపడ్డాయన్న విషయం తెలిసిందే. అయితే ఇదే ప్లాన్తో వైసీపీ తాజాగా యాత్ర 2 విడుదల చేసింది. అంతేకాక మళ్లీ ఆర్జీవీ దర్శకత్వం వహించిన వ్యూహం కూడా విడుదలకు రెడీగా ఉంది. అయితే వీటిని తిప్పికొట్టేలా, వైసీపీ అరాచక పాలనను తలపించేలా, రాజధాని అమరావతికి వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని కళ్లకు కట్టేలా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ సినిమా వైసీపీకి వ్యతిరేకమంటూ వైసీపీ నాయకులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఏపీలో రాబోయే ఎన్నికల హీట్ అంతా టాలీవుడ్ సినిమాలో కనిపిస్తుంది. ఎలక్షన్స్ కి సినిమాని ఆయుధంగా చేసుకుని పలు పొలిటికల్ డ్రామా సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంతోనే యాత్ర 2, వ్యూహం, శబదం సినిమాలు రూపొందాయి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం, శబదం సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఈ నెలాఖరులో వ్యూహం, మార్చి 1వ తేదీన శబదం మూవీలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ క్రమంలోనే తన సినిమాలపై వస్తున్న విమర్శలకు వీడియో ద్వారా బదులిచ్చారు ఆర్జీవీ. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. వీడియోలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇష్టం ఉండే వాళ్ళు చూడండి, లేకపోతే మానేయండి అంటూ చెప్పుకొచ్చారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పొలిటికల్ మూవీల ట్రెండ్ నడుస్తుంది. ఇటీవల వైఎస్ జగన్ జీవిత చరిత్రలోని ఓ భాగాన్ని కథాంశంగా తీసుకుని చిత్రించిన యాత్ర 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత అమరావతి రైతుల కథతో రాజధాని ఫైల్స్ అంటూ మరో మూవీ రిలీజ్ అయింది. ఇక ఫిబ్రవరి 23న రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన వ్యూహం సినిమా రాబోతుంది. ఆ వెంటనే మార్చి 1వ తేదీ శబదం రానుంది. అయితే ఈ సినిమాలపై గత కొంతకాలంగా సినీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. తమ నాయకులను ఇందులో అభ్యంతరకరంగా చూపించారంటూ టీడీపీ, జనసేన పార్టీలు ఈ సినిమాల విడుదలను అడ్డుకున్నాయి. కోర్టును సైతం ఆశ్రయించాయి. అయితే కోర్టు అనుమతితో వ్యూహం, శబదం సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తన సినిమాలపై వస్తున్న అభ్యంతరాలు, విమర్శలకు బదులిచ్చారు ఆర్జీవీ. సోషల్ మీడియాలో ఈ సినిమాలపై జరుగుతున్న ప్రచారం, ఇతర పార్టీల నుంచి వస్తున్న విమర్శలకు ఓ వీడియో ద్వారా సమాధానమిచ్చారు. ఎప్పట్లాగే తనదైన పంచులతో వీడియోలో విరుచుపడిన ఆర్జీవీ తాను పొద్దున్నే పోర్ను చూసినట్లు టీడీపీ, జనసేన నేతలు కూడా తన సినిమాలను బాత్రూంలో కూర్చొని చూస్తారని అన్నారు. ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి, లేదంటే మానేయండి అంటూ తన మార్క్ పంచుతో వీడియోను ఎండ్ చేశారు. బాక్సింగ్ రీలోకి ఎంటర్ అయితే గట్టిగా గుద్దాలి, అంతేకాని జుట్టు పీకుతా, చెంపగిల్లుతా అంటే కుదరదు. నేనేమి యాత్ర 2 సినిమా గురించి చెప్పట్లేదు, నిజాన్ని బట్టలిప్పి నగ్నంగా చూపించాలనేదే నా ఉద్దేశం. వ్యూహం, శబదం సినిమాలు పొలిటికల్ మూవీలు, టీడీపీ, జనసేన వాళ్ళు చూస్తారా అనే వాళ్లకు నేను చెప్పేది ఒకటే. సికింద్రాబాద్లో చాలా ఏళ్ల క్రితం లంబా థియేటర్ ఉండేది. అందులో ఆడేవన్నీ ఆ సినిమాలే. అయితే ఇష్టమున్నా సరే ఆ థియేటర్కు పోవాలంటే జనం భయపడేవాళ్ళు, పోయేవాళ్ళు కాదు. కానీ అందులో ఆడే సినిమాలు ఎక్కడో అక్కడ చూసేవాళ్ళు. నేను ఉదయాన్నే పోర్ను చూసినట్లు టీడీపీ, జనసేన పార్టీ వాళ్ళు కూడా వ్యూహం, శబదం సినిమాను బాత్రూంలో చూస్తారు. న్యూట్రల్ గా ఉండేవాళ్ళు లివింగ్ రూమ్ లో కూర్చొని చూస్తారు. మీకు ఇష్టమైతే ఈ సినిమాలు చూడండి, లేదంటే మానేయండి అన్న తనదైన స్టైల్లో చెప్పారు ఆర్జీవీ. నా పర్సనల్ ఫిలాసఫీ ఏంటంటే, బాక్సింగ్ రింగ్లోకి ఎంటర్ అయితే గట్టిగా కొట్టాలి, అంతేగాని జుట్టు పీకుతా, చెంపగిల్లుతా అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను ఇది యాత్ర 2 గురించి మాట్లాడట్లేదు, ఐమ్ జస్ట్ మేకింగ్ ఏ జనరల్ అబ్జర్వేషన్. సో నేను నా ఇది దాంట్లో వ్యూహం కానీ శపథం కానీ దాంట్లో ఐ జస్ట్ వాంటెడ్ టు నిజాన్ని బట్టలిప్పేసి నేకెడ్గా చూపించడం అనేది నా బేసిక్ ఇంటెన్షన్ అండ్ ఆబ్జెక్టివ్. ఓకే, సో ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగారు, ఈ సినిమా పొలిటికల్ సినిమా కదా, ఓకే, ఇప్పుడు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు చూస్తారా అంటే నేను దానికి ఆన్సర్ ఇచ్చానంటే, చాలా ఏళ్ల క్రితం లంబా థియేటర్ అని ఉండేది సికింద్రాబాద్లో. దాంట్లో సెక్స్ సీన్లో ఉన్న సినిమాలు వచ్చాయి. కానీ జనాలు వెళ్ళటానికి, నేను అందరికీ సెక్స్ ఇష్టమే, కానీ నేను వెళ్తే నాకు తెలిసిన ఎవరన్నా చూస్తే నేను ఇలాంటి సినిమా చూడటానికి వచ్చానని వాడికి తెలిసిపోతుందేమో, వీడికి తెలిసిపోతుందని భయంతో వెళ్ళేవారు కదా. కానీ లంబా థియేటర్ ఒక గొప్ప ప్రజాసేవ ఏం చేసిందంటే, ఏ సినిమాల్లో ఉన్నాయి అనేది మన జనాలకి తెలియటానికి ఒక ఇన్ఫర్మేషన్ బ్యూరో లాగా తయారయ్యి వాళ్ళు వేరే వేరే ఆటల్లో అక్కడక్కడ చూసుకునేవారు. సో సిమిలర్గా
నేను రోజు రేపు పొద్దున్న పాన్ చూసినట్టు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వ్యూహం అనే సినిమాని ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళ బాత్రూంలో చూసుకుంటారు అనేది నా ఉద్దేశం. కానీ మీరు అంటే న్యూట్రల్గా ఎవరి పార్టీ కామెంట్స్ వాళ్ళు కాకుండా మీకు ఆ అవసరం లేదు. ఎందుకంటే మీరు పబ్లిక్గా అందరితోటి లివింగ్ రూమ్లో చూడొచ్చు. టీడీపీ జనసేన వాళ్ళు బాత్రూంలో చూసుకుంటారు. ఇది ఇన్ఫర్మేషన్. సో వ్యూహం అనేది February 23 వస్తుంది అండ్ శపథం March 1 వస్తుంది. మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే మానేయండి.